హై గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత టోర్నమెంట్ యాప్స్ లో గేమ్స్ ఆడి ఈసారి అయితే మన ఫ్రీ ఫైర్ లో MP40 రిటర్న్ ఇచ్చాడు కదా. సో ఈ ఈవో MP40 మనకు వస్తుందేమో ట్రై చేద్దాం. ఈ రోజు అయితే నేను ప్లే T24 అనే టోర్నమెంట్ యాప్ లో గేమ్స్ ఆడదాం అనుకుంటున్నా. ఎందుకు అంటే ఈ యాప్ లో కూడా కనీసం డైలీ 2 ఫ్రీ ఎంట్రీ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ టోర్నమెంట్ యాప్స్ లో గేమ్స్ ఆడాలి అనుకుంటే నేను చెప్తున్నట్లుగా ఈ ఫ్రీ మ్యాచెస్ మాత్రమే ఆడుకోండి. లేదు మేము డబ్బులు కట్టి ఆడతాం అంటే కనుక నేను ఆల్రెడీ రీసెంట్ గా ఒక వీడియోలో ఎక్స్పోజ్ చేశాను మనం డబ్బులు కట్టి ఆడితే ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఈ ఫ్రీ మ్యాచెస్ మాత్రమే మీరు ఆడుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ఫుల్ మ్యాప్ ఆడదాం అనుకుంటున్నా. దీని ఎంట్రీ ఫీజ్ 5 రూపీస్. మనం ఎన్నైతే కిల్స్ చేస్తామో అన్ని 5 రూపీస్ కూడా వస్తాయి. ఈ మ్యాచ్ వచ్చేటప్పటికి డియో మోడ్ కాబట్టి నేను మా గిల్డ్ మెంబర్ ని యాడ్ చేసి డియో ఆడదాం అనుకుంటున్నాం. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఎప్పుడు లాగా పీక్ దగ్గర కాకుండా ఈసారి ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాం. ఇక్కడైతే మా చుట్టుపక్కల ఎవరు దిగలేదు, కానీ ఆ పైన కొండల వైపు దిగారు. అందుకని ఫాస్ట్ గా దొరికిన గన్స్ ని నేను లూట్ చేస్తూ ఉన్నా. మ్యాప్ లో కూడా చూడండి ఆ పైన అప్పుడే ఫైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఈ పైకి వచ్చేలోపు అప్పుడే మా టీమ్మేట్ ఒకరిని లాక్ చేసి ఫుల్ కిల్ కూడా చేశాడు. అక్కడ మోకో చూడండి ఇంకోటి పారిపోతున్నాడు. వీడైతే చాలా తెలివిగా ఆడుతున్నాడు. డామేజ్ కూడా ఇచ్చా, కానీ చూడండి ఎంతలా తప్పించుకుంటున్నాడు. ఇంకా లాస్ట్ కి అయితే పర్మనెంట్ కవర్ తీసుకుందాని పారిపోతున్నాడు, కానీ నేను స్కోప్ వేసి లాస్ట్ హెడ్ కొట్టేసా. ఇంకా నా దగ్గర వెస్ట్ హెల్మెట్ ఎలాగో లేవు కదా అని చెప్పి స్టోర్ దగ్గరికి వచ్చా. ఇక్కడ స్టోర్ లో కూడా అందరు అవ చేస్తారు. ఇంకా నేనేమనుకున్నా ఈ స్టోర్ లో మాత్రమే పప్పలు అయిపోయి ఉంటే వేరే స్టోర్ దగ్గరికి వెళ్తే మనకి సామాన్లు దొరుకుతాయి అని చెప్పి నేను ఈ లాంచ్ ప్యాడ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసా. కానీ ఇక్కడ చూడండి నేను ల్యాండ్ అవుతున్నప్పుడే ఫైట్ అవుతుంది. ఇంకా సరే మధ్యలో వెళ్ళి కిల్స్ కొట్టేద్దాం అని చెప్పి వచ్చా. ఇక్కడ ఒక ఎనిమి కనిపించాడు, వీడిని ఫుల్ కిల్ కొట్టేసా. ఇంకా ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అరే ఇద్దరు ఉన్నారు. ఒక నాక్ చేసాం, ఇంకోటి కూడా కొట్టేసి మొత్తం ఇక్కడ 3 కిల్స్ వచ్చేసాయి మనకి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చామన్నా. ఇక్కడికి ఊరికే వచ్చాం వెస్ట్ హెల్మెట్ ఏమైనా ఉంటాయా అని చెప్పి, కానీ ఇక్కడ చూస్తే మనకి మొత్తం 3 కిల్స్ వచ్చేసాయి. ఇంకా మాకు వెస్ట్ హెల్మెట్ కావాలని చెప్పి ఈ బాక్సెస్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ లెవెల్ 3 వెస్ట్ ఇద్దరికి కూడా దొరికేసాయి. ఇంకా అలైవ్ చూసుకున్నట్లయితే జస్ట్ 9 మాత్రమే ఉంది. ఇంకా అలైవ్ కూడా తక్కువ ఉంది కదా అని చెప్పి మేమే రష్ చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ మొత్తం మా కిల్స్ చూసుకున్నట్లయితే నాకు ఒక 4 కిల్స్ వచ్చాయి అండ్ మా టీమ్మేట్ కి ఒక కిల్ వచ్చింది. మొత్తం 5 కిల్స్ వచ్చాయి. ఇంక ఇక్కడ పీక్ లో వెయిట్ చేస్తూ ఉండగా ఫస్ట్ మా టీమ్మేట్ నాక్ అయిపోయాడు. ఇంకా తర్వాత నేను వెళ్ళగానే నేను కూడా అయిపోయాను. పర్లేదు, ఈ మ్యాచ్ మనకి 5 కిల్స్ వచ్చాయి కాబట్టి 25 రూపీస్ మనకు వచ్చాయి. ఇంకా దీని తర్వాత నేను ఒక క్లాష్ స్క్వాడ్ మోడ్ ఆడాను. దీని ఎంట్రీ ఫీజ్ 25 కాయిన్స్. ఒకవేళ మ్యాచ్ విన్ అయితే 42 కాయిన్స్ అంటే వచ్చేది. చూద్దాం. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో వచ్చేటప్పటికి ర్యాండమ్ స్టోర్ తోనే వచ్చింది. ఈ స్టోర్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ రౌండ్ నేను M188 అలాగే కొత్తగా ఈ గన్ వచ్చింది కదా, ఇది కూడా తీసాను. ఎలా ఉంటుందో చూద్దాం. అవును, ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 100K కూడా చాలా దగ్గరలో ఉన్నాం. ఈ రౌండ్ లో నేను ఎనిమిది కనిపించకుండా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. ఒక్క బుల్లెట్ కి హెడ్ పడిపోయింది కదా, అతనికి కూడా ఏం అర్థమై ఉండదు. ఈ సెకండ్ రౌండ్ లో కూడా నా పొజిషన్ లీక్ అవ్వకుండా నేను చాలా వెయిట్ చేశా. ఇంకా లాస్ట్ కి ఎనిమిది ఇక్కడ కనిపించాడు, ఏదో చేస్తున్నాడు. హెడ్ డ్యామేజ్ ఇచ్చాం కదా, ఇంకా కాస్త HP మిగిలిందని చెప్పి నేను స్కిల్ యూజ్ చేశా, కానీ పని అవ్వాల. చాలా ట్రై చేసాడు ఆపోనెంట్ కూడా. ఇప్పుడు మొత్తానికి మనమే వరుసగా 2 రౌండ్స్ కొట్టాం. ఇది 4 రౌండ్స్ మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇంకొక 2 రౌండ్స్ కొడితే మనమే మ్యాచ్ విన్ అయిపోతాం. ఈ రౌండ్ నేను కూడా స్నైపర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక ఆపోనెంట్ తెచ్చాడు కదా. కాస్త ఒక 150 వేద్దాం. ఈ రౌండ్ లో నేను 150 డ్యామేజ్ ఇద్దామని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నా ఛాన్స్ కోసం. ఇంకా డ్యామేజ్ ఇచ్చాను కదా, రష్ చేద్దాం అని చెప్పి స్కిల్ కూడా యూజ్ చేశా, కానీ ఎనిమి ఇక్కడ లేడు, పారిపోయాడేటో. ఇంకా లాస్ట్ కి జోన్ కూడా చాలా దగ్గర వరకు వచ్చేసింది, కానీ వీడు చూడండి నాకు కనిపించకుండా అటు ఇటు దాక్కుని ఆడుతున్నాడు. వీడు చూడండి ఎగిరాడు. అసలు ఎగరడే అండి, యానిమేషన్ భలే ఉంది. మనం ఇప్పటికే 3 రౌండ్స్ కొట్టేసాం. ఇంకొక రౌండ్ కనుక కొడితే ఇదే లాస్ట్ రౌండ్ అయిపోద్ది, మనం కూడా మ్యాచ్ విన్ అయిపోవచ్చు. వాడు గ్లిచ్ ఫైర్ కి ట్రై చేస్తున్నాడు బ్రో, అది నాకు అర్థమయ్యి నేను కూడా గ్లిచ్ ఫైర్ కి సైడ్ కి వెళ్ళా. ఇంకా లాస్ట్ కి హెడ్ కొట్టేశాం. ఇంక ఇప్పుడు లోన్ వుల్ఫ్ ఆడదాం అనుకుంటున్నా. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేటప్పటికి 35 కాయిన్స్. ఒకవేళ మనం మ్యాచ్ కనుక విన్ అయినట్లయితే 62 కాయిన్స్ ఇస్తున్నారు. ఇంక ఈ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి చూద్దాం ఈ మ్యాచ్ ఏం జరిగిద్దో. ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి డిసర్ట్ ఈగల్ తీసాడు. సరే 1 ట్యాప్స్ ఆడతాడో స్ప్రే ఆడతాడో కూడా మనకు కూడా తెలియదు, కాబట్టి కాస్త చూసుకొని జాగ్రత్తగా ఆడాలి. ఎడ్ సైడ్ ఉన్నాడు, అరే చూసే లోపే అయిపోయా. ఇంక ఈ సెకండ్ రౌండ్ కూడా అంతే, నేను చూసే లోపు వేసాడు. చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి. 2 రౌండ్స్ విన్ అయిపోయాడు. ఇంకా ఈ రౌండ్ గన్ సెలెక్షన్ నాకే వచ్చింది. MP40 లేదు కాబట్టి ఆ ప్లేస్ లో UMP తీసాను.
ఈ రౌండ్ అయితే ఎనిమి ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా షార్ట్ రేంజ్ వచ్చాడు, అలానే హెడ్స్ కొట్టేశాను. ఇంకా ఈ రౌండ్ అయితే చాలా పకడ్బందీగా ఆడుతున్నాడు, ఉన్న పప్పలన్నీ కూడా నా మీద కరెక్ట్ గా వేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇంకా ఈ లోపే ఇక్కడ మెడికిట్ వేసుకోవడం చూశాను, వెంటనే రష్ చేసి హెడ్ కొట్టేశా. చూస్తుండగానే మనం కూడా 2 రౌండ్స్ వరుసగా కంబ్యాక్ చేసాం. ఇప్పుడు స్కోర్ కూడా ఈక్వల్ అయిపోయింది. ఈ రౌండ్ వచ్చేటప్పటికి ఓన్లీ స్నైపర్స్ మాత్రమే తీసాడు. ఈక్వల్ అయింది కదా అనుకుంటే రౌండ్స్ పోయేలా ఉన్నాయి. స్నైపర్ మనం అంత పెద్దగా యూజ్ చేయం, కానీ ట్రై చేద్దాం. ఇక్కడ నాకు ఎనిమి కనిపించాడు కదా, యాక్టివ్ స్కిల్ యూజ్ చేసి 150 కొడితే ట్రై చేశా, కానీ ఫస్ట్ 150 నాకే పడిపోయింది. ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడ 150 పడిద్దాం అని చెప్పి నేను కూడా రష్ లోనే ఉండే, అలానే డ్యామేజ్ కూడా ఇచ్చా కదా. ఇంకా లాస్ట్ 150 కోసం ఇద్దరం కూడా చాలా బాగా ట్రై చేస్తూ ఉన్నాం. సో ఎవరి సైడ్ నుంచి ఫస్ట్ బుల్లెట్ కనెక్ట్ అయితే వాళ్ళకి ఈ రౌండ్ వెళ్ళిద్ది. లాస్ట్ కి నేనే కొట్టేసా. ఈ రౌండ్ అయితే ఎనిమి అక్కడ కూడా ఆకుండా ఫాస్ట్ గా వచ్చి నా మీద సామాన్లు వేసాడు, కానీ ఫస్ట్ డ్యామేజ్ నేనే కొట్టా. ఇంకొక స్నైపర్ షాట్ పడితే అయిపోతాడు, అలానే కొట్టేసా. ఇప్పుడు స్కోర్ చూసుకున్నట్లయితే 4-2. ఈ ఒక్క రౌండ్ కనుక నేను కొడితే మ్యాచ్ ఇక్కడిది అయిపోద్ది. ఈ రౌండ్ కనుక పోగొట్టుకుంటే చాలా కష్టమైంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడదాం. ఈ రౌండ్ రావటమే షార్ట్ రేంజ్ కి రష్ కి వచ్చేసాడు, అక్కడ కూడా తగ్గట్లేదు బ్రో, కంబ్యాక్ ఇద్దాం అని చెప్పి వచ్చాడు, కానీ లాస్ట్ కి మనమే కొట్టేశాం. బా సాయిరామ్, మొత్తానికి మ్యాచ్ విన్ అయిపోయాం. ఈ మ్యాచ్ కూడా విన్ అయినందుకు మనకు ఒక 62 కాయిన్స్ వచ్చాయి. ఇంకా దీని తర్వాత నేను చాలా మ్యాచెస్ ఆడాను, సోలో ఆడాను, ఇంకా మన సబ్స్క్రైబర్స్ తో కూడా కలిసి కొన్ని మ్యాచెస్ కూడా ఆడాను. కొన్ని మ్యాచెస్ విన్ అయ్యాం, కొన్ని మ్యాచెస్ ఓడిపోయాం కూడా. ఇంకా లాస్ట్ కి నా వ్యాలెట్ లో చూసుకున్నట్లయితే 184 కాయిన్స్ ఉన్నాయి. సరే కదా, వచ్చిన కాయిన్స్ ని విత్డ్రాల్ చేద్దాం అని చెప్పి వెళ్తే ఇక్కడ ఫుల్ కాయిన్స్ ని విత్డ్రాల్ చేయడానికి లేదు, ఇక్కడ మనకి ట్యాక్స్ కట్ చేస్తున్నట్టు చేస్తున్నారు. సర్లే, మనకి దగ్గరగా 150 కాయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను 150 కాయిన్స్ ని విత్డ్రాల్ చేశాను. అప్పుడు మనకి 146 రూపీస్ మాత్రమే వస్తాయంట. ఈ విత్డ్రాల్ వచ్చేటప్పటికి 30 మినిట్స్ లో అలా వస్తాయని చెప్పారు, కానీ నాకు ఒక 40 నిమిషాల నుంచి ఒక 150 నిమిషాల్లో అలా వచ్చాయి. కానీ ఇక్కడ నాకు 150 రూపీస్ వచ్చాయి. ఇది గ్లిచ్ లో పంపించారా లేకపోతే వాళ్ళు కావాలని నేనని చెప్పి పంపించారా నాకు తెలియదు. చెప్తున్నా కదా, ఇలాంటి యాప్స్ ఎక్కువ రోజులు ఉండవు, ఉన్న రోజులు మనం వాడుకోవాలంటే వాడుకోవడం అంతే. ఇందులో మాత్రం మీ సొంత డబ్బులు ఎవరు పెట్టుకోకండి. ఆడాలి అంటే ఆ ఫ్రీ మ్యాచెస్ మాత్రం ఆడుకోండి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ అమౌంట్ తో, అలాగే నేను రీసెంట్ టైమ్స్ లో కూడా టోర్నమెంట్ యాప్స్ లో ఆడినప్పుడు పైన అమౌంట్ మిగులుతూ ఉండేవి కదా, అవన్నీ నేను పోగు చేయగా నాకు మంత్లీ మెంబర్షిప్ కి సరిపడా అమౌంట్ వచ్చాయి. ఇంకా పైన నేను కూడా నా కాస్త ఓన్ అమౌంట్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మన న్యూ అకౌంట్ లో మంత్లీ మెంబర్షిప్ కూడా నేను తీసాను. ఇప్పుడు మన దగ్గర డైమండ్స్ కూడా చూసుకున్నారు కదా, 1000 డైమండ్స్ పైగానే ఉన్నాయి. ఈ అకౌంట్ లో మన దగ్గర ఆల్రెడీ UMP ఉంది. ఇప్పుడు MP40 కోసం స్పిన్ చేస్తున్నా, మరి చూద్దాం ఏ గన్ వచ్చిద్దో. ఏం చేయలేం, ఫస్ట్ 5 స్పిన్స్ కి ఏమీ రాలేదు. అర్థమైపోయింది బ్రో, మన అకౌంట్ లో డైమండ్స్ ఉన్నాయిగా, ఇవి చూస్తున్నంత సేపు ఆడపడలేదు. ఏం చేయలేం బ్రో, నాకు అర్థమైపోతుంది. ఇస్తాడేమో అనుకున్న ప్రతిసారి మోసం చేస్తానే ఉంటాడు. బ్రో ఇన్ని స్పిన్స్ చేసినా ఇవ్వలేదు బ్రో. ఇంకా ఇది లాస్ట్ 5 స్పిన్స్. మరి చూద్దాం ఈ స్పిన్ లో మనకి ఏ గన్ వచ్చిద్దో. చీ బ్రో, ఇది మరీ దారుణం బ్రో. ఉన్న గన్నే ఇచ్చాడు, ఆ గన్ ఉన్నందుకు 100 టోకెన్స్ ఇచ్చాడంట. చీ, MP40 కూడా ఇవ్వలేదు బ్రో. కొన్ని MP40 అవసరం, వేరే గన్ ఏదైనా ఇవ్వచ్చుగా, అది కూడా ఇవ్వాల. మనం మంత్లీ మెంబర్షిప్ తీసాం కదా, ఈ వచ్చే డైమండ్స్ ని మనం అలానే దాచి ఉంచుదాం. తర్వాత ఏమైనా మంచి ఈవెంట్స్ వస్తే వాటికి స్పిన్ చేద్దాం. అలాగే నెక్స్ట్ టైం నాకు ఒక కంటెంట్ ఐడియా ఉంది. ఒక 6 అవర్స్ గానీ 24 అవర్స్ గానీ కంటిన్యూస్ గా మన సబ్స్క్రైబర్స్ తోనే ఆడి ఆ వచ్చిన ఐటమ్స్ తోనే మన సబ్స్క్రైబర్ అకౌంట్ లో ఏమైనా స్పిన్ చేద్దామా? ఈ ఐడియా ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మీరే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకెవరైతే లైక్ చేయలేదు కూడా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 100కి చాలా దగ్గరలో ఉన్నాం. ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంకందరికి బాయ్.